శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమాడ్ పంతు అను బిరుదు ప్రధానము, గురువు యొక్క యావశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరాజాఢ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలును మనస్సునకు ఆనందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను బోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయమొదలిడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమునూ కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును నైన మార్గమును జూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినగాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్రలను వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులే అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నించి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలందునూ, సంత కథామృతంలోని 57వ అధ్యాయంలోనూ సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములైనవి. చదువురలు ఈ అధ్యాయాలు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియదు శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ తెండూల్కర్ చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగణు మహారాజుగారు శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి సచ్చరిత్రము, శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమిటి, దాని అవసరమేమిటి అని ఎవరైనను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకముగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములునగు బాబా ప్రబోధములు విని వాటిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచేత బాబా లీలలను పుస్తక రూపంలో వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను.
నా అహంకారమును వారి పాదములపైన ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేసేదననియూ నమ్మియున్నాను. నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకపోయితిని. మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటన చేసి జీవించు ఫకీరనని నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడితే వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ అనుగ్రహము ఆశీర్వాదము లేనిదే ఏదీ జయప్రదంగా చెయ్యలేము. అది విన్న వెంటనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊడి ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామాతో ఇట్లను చెప్పదొడిగెను: కథలను అనుభవాలను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమనుము. నేను సహాయ చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడువవలను. దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడెదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన తర్వాత అది మచ్చనకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయంపైనైనా కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంతు అని పిలువటకు కారణమేమిటో మీకు చెప్పదనను వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోతున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ ఛాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనము చెయ్యమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసితిని. ఈ మధ్యలో ఏదో జరిగింది. అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావలాలో ఉన్న నా స్నేహితుని కుమారుడు జబ్బు చేసెను. నా స్నేహితుడు మందులు మంత్రాలు అన్నీ ఉపయోగించినా నిష్ఫలమైనది. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకుని పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమిటి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవాలి అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధంగా జరిగింది. నానాసాహెబ్ ఛాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసైకి పర్యటనకై పోవుచుండెను. థానా నుండి దాదలకు వచ్చి అచ్చట వసైపోవు బండి కొరకు కనిపెట్టియున్నాడు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపించాను. నానాసాహెబ్కు సంతోషదాయకంగానూ సమ్మతంగానూ ఉండెను. అందుచేత ఆ రాత్రియే షిరిడీకి పోవని నిశ్చయించాను. సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదరు వెళ్లి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలెననుకున్నాను. అటులాగే దాదరుకు టిక్కెట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుననగానే మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామనంతయూ చూసి ఎక్కడికి పోవచున్నావని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పాను. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని, అదే రైలులో ఇంకా ముందుకుపోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరుగునట్లుండినా నేననుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేదిని. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేదిని. కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరాను. షిరిడీలో నాకోసం కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టియున్నాడు. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ యొక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడా చివరనున్నారనియూ మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబు ఛాందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది.
నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకోవలను. ఏమియూ చేయక సోమరిగా కూర్చునువానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచూ కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇదమిమని ఏమియూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేలా వివాదమునకు మూల కారణమహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగెను. వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేమిని గూర్చి? ఈ హేమాడుపంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటెవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడయ్యుండవలెను. లేనంటే మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయ్యుండవచ్చును. హేమాడుపంతు అను బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్ను ఎందుకు హేమాడుపంతుని విలిచెనని ఆలోచించసాగితిని. ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తియు అను గొప్ప గ్రంథాలను రచించినవాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేక బుద్ధిగలవాడను. మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకీ బిరుదునెందుకు నొసగిన్నారో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక ఎమ్మనియు, నేనెప్పుడునూ అణకువ నమ్రతలు కలిగియుండవలనని బాబా కోరికయ్యుండవచ్చనియూ గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించియుండవచ్చని అనుకుంటిని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాభోర్కరును హేమాడుపంతు అనుటలో గొప్ప ప్రాముఖ్యమున్నదనియూ, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనెననియూ భావించవచ్చు. ఏలయనగా హేమాడుపంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకటక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలైన విషయాలతో శ్రీ సాయి సచ్చరిత్రాను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క యావశ్యకత. ఈ విషయమై బాబా ఏమననో హేమాడుపంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును తాను వ్రాసుకున్నదాన్ని ప్రచురించెను. హేమాడుపంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్లవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడికి అని ఎవరో అడుగగా చాలా పైకి అని చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడికి పోవడానికి అనేక మార్గములున్నవి. షిరిడీ నుండి కూడా ఒక మార్గమున్నది. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యములోనున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవనెను. మార్గదర్శకుణ్ణి వెంటదీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయితే కష్టమే లేదు అని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యములోనున్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనంటే
అడవి మృగములచే చంపబడవచ్చు లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటే ఉన్న దాభోర్కరు తన ప్రశ్నకదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్గము నిజంగా గురుబోధల వల్లనే చిక్కుననియూ, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణకువతో ఆత్మసాక్షాత్కారము పొందినారనియూ, దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమనియూ గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.